కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. రోమా 5:18 నీతిగా తీర్చబడడం అంటే ఒక వ్యక్తి నింద నుండి విడిపించబడిన వాడని తెలియచేయడం. అదే పనిని యేసు ప్రభువు మన పక్షంగా చేశాడు. ఆదాము చేసిన పాపం ద్వారా లోకమంతటి మీదికి తీర్పు వచ్చింది. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు నీతి కార్యము ద్వారా మనం ఉచితంగా నీతిమంతులమని తీర్చబడినందుకు దేవునికి వందనములు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుతున్నాం. మన సొంత శక్తితో నీతిమంతులం కాలేమన్న సత్యాన్ని మనం గమనిస్తాం. దేవుని సంతోషపెట్టేందుకు ఎన్నో విధాల ప్రయత్నించాను. చివరికి యేసుప్రభుని రక్తం మాత్రమే నీతిగా నన్ను చేయగలదని గ్రహించాను. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా సమస్త నింద నుండి నేను స్వతంత్రుడనయ్యాను. సాతాను మనపై నిందారోపణ చేయలేడు. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనపైనున్న రక్తపు ముద్ర ద్వారా ఉచితంగా నీతిని పొందామనే నిశ్చయత మనకుంది. ప్రార్థన. దేవుని గొర్రెపిల్లని యేసుప్రభువా, నీ రక్తం క్రింద నేను క్షేమంగా భద్రపరచబడినందుకు వందనములు. గొర్రెపిల్ల రక్తం క్రింద సురక్షితంగా ఉన్నందుకు శత్రువు నాపై ఉపయోగించే పన్నగములు ఏమాత్రం పనిచేయవనే నిశ్చయతకు వందనములు. ఈ నిశ్చయత నా జీవితం అంతం వరకు ఉండునట్లు నీ కృప దయచేయమని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి.